హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీలో ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లో నిలబడి ప్రభువా ఇదిగో దేవా నా జీవితం ఆ పాత మస్తకం నీకు అంకితమని పాటలు పాడారు, ప్రార్థన చేశారు, అప్పగించుకున్నారు. మరి ఈ రోజు నిజంగా మీరు ఆ మాటకు లోబడ్డారా? మళ్ళీ పాత వాటికి వెళ్ళలేదా? మళ్ళీ మధ్య మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టేయలేదా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాన్ఫరెన్స్కి వద్దాం అనుకుంటూ వచ్చారా? చెప్పండి. దేవునికి ద్రోహం చేయటం ఎంత మనిషికి ద్రోహం చేయటమే భయంకరమండి. దేవునికి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం చాలా భయంకరం. ఆయన ప్రేమ కలిగిన వాడు, మన యేసయ్య చాలా ప్రేమ కలిగిన వాడు. తల్లి అండి, ఒక బిడ్డ ఒక మాట అంటే లోకం అంతా ఏమన్నా తట్టుకుంటుందేమో కానీ కన్న బిడ్డ తల్లిని ఒక్క మాట కఠినంగా మాట్లాడితే తట్టుకోలేదు ఆ తల్లి. ఎందుకో తెలుసా? కొట్టలేక కాదు, తిట్టలేక కాదు, కేసు పెట్టలేక కాదు, ప్రేమ. ప్రాణం ఇచ్చిన ప్రభు మనల్ని ఇంత మేలు చేస్తుంటే ఆ మేలు మర్చిపోయినప్పుడు ద్రోహి. కానీ ప్రభు అంటున్నాడు, ద్రోహి వగు ఇశ్రాయేలు తిరిగిరా. ఈ సమయంలో ఎవరైనా సరే, ఇంతకు ముందు దేవునితో నిబంధన చేసుకున్నాను, చాలా సార్లు నేను తీర్మానం చేసుకున్నాను, కొన్ని నెలలు మంచిగా దేవుని మందిరానికి వెళ్ళాను, ప్రార్థనలు చేసుకున్నాను, దేవుని కొరకు బతకాలని అనుకున్నాను, కానీ నేను లోకంలోకి వెళ్ళిపోయాను, మళ్ళీ నా స్నేహితుల వల్ల చెడిపోయాను, నా శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాను, ఇంకా మళ్ళీ నన్ను దేవుడు ఇంకా క్షమిస్తాడా? ఇంకా దేవుడు నన్ను వాడుకుంటాడా? ఇంకా నేను అంతే దేవునికి ఇష్టమా అనుకునే వారెవరైనా ఇక్కడ ఉంటే ఈ రాత్రి మీతోనే ప్రభు చెప్పుచున్నాడు, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. మంచోళ్ళంటే కాదు, పాపులను ప్రేమించడానికి వచ్చాడన్నాడు, పాపుల స్నేహితుడని అన్నాడు. నువ్వు ఎంత ద్రోహం చేసినా సరే. ఒక తమ్ముడు బాగా మీటింగ్కి వచ్చేవాడు, సేవలో పాల్గొనేవాడు, సడన్ గా భయంకరమైన వ్యభిచార పాపంలో పడిపోయాడు అట. చర్చికి రావడం మానేశాడు, రాలేడు. జీవితంలో నెమ్మది లేక త్రాగుడికి అలవాటు అయిపోయాడు. ఆ విషయం తెలుసుకోండి. నేను ఒకరోజు అతని ఇంటికి వెళ్ళి, తమ్ముడు ఎందుకురా మీటింగ్ మానేశావు? ఏడ్చుకుంటూ చెప్పాడు, నేను ఇట్లా చెడిపోయాను పూర్తిగా, చర్చికి రాయ్యా అన్నాను. ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారండి అని అడిగాడు నన్ను. నేను వెంటనే చెప్పా, ఉన్న ముఖమే పెట్టుకోండి రా. ఏ ముఖం అంటే? సిగ్గుమాలిన ముఖం పెట్టుకోండి రా. సిగ్గుమాలిన చెడులారా కూడి రండి. దానియేలు ప్రార్థన చేస్తా అంటున్నాడు, అయ్యా మా ముఖానికి ఏం తగును? సిగ్గే తగును. కానీ మా సిగ్గును గడతగా మార్చే దేవుడు యేసు ప్రభు. ఈరోజు ఒకవేళ తాగి 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 డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి, ఎంతమంది యవనస్తుల వాళ్ళ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు? ఇక్కడ ఎవరు ఉన్నారో మనకు తెలియదు. కానీ ఐఐటి క్యాంపస్కు చదువుకోవడానికి వస్తారు. చెన్నైలో మా చర్చ్ పక్కనే ఉంది. ఫస్ట్ ఇయర్ చాలా బ్రైట్ స్టూడెంట్స్గా ఉంటారు, చర్చ్కి వస్తారు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి బ్యాడ్ ఫెలోషిప్ మొదలుపెట్టి డ్రగ్స్కి అలవాటు పడిపోయి, అటు చదువుకోరు, ఇటు భక్తి లేదు, అటు చదువు లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వీళ్ళ కోసం పొలాలు అవి ఇక్కడ చదివిస్తున్నామండి, ఇక్కడ వచ్చేసి వీడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు, లివర్ ప్రాబ్లం వచ్చింది, లంగ్ ప్రాబ్లం వచ్చింది అని చెబుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది మీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు? సరదా కాదండి. ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్. జారత్వము నుండి దూరముగా పారిపో. వివాహేతర సంబంధాలు, వివాహమునకు ముందే పరపురుషులతో పర స్త్రీలతో యవనస్తురాండ్లు మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే బైబిల్ చెప్తుంది, జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూన్యుడు. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయించు. నీ శరీరం దేవుని ఆలయమై ఉన్నది. ఇప్పటికే నీవు కొన్ని దురభ్యాసాలకు బానిసవేమో, డ్రింకింగో, స్మోకింగో, ఎడిక్షన్, సెల్ ఫోన్ ఎడిక్షన్ ఇప్పుడు పెద్దది, పెద్ద జబ్బు ఇది. సెల్ ఫోన్ గేమ్స్ పెద్ద జబ్బు.
24 గంటలు ఆ టచ్ స్క్రీన్ మీద ఏ చెయ్యి ఉండాల్సిందే. దేనికి నీవు బానిసం అయిపోయావు? ఏది నువ్వు మానలేననుకుంటున్నావు? ఏది నా వల్ల కావటం లేదు ఇది మారటం అనేది నిన్ను కట్టేసిందండి, భ్రష్టత్వానికి నడిపిస్తుంది. తిరిగిరా, నేను మిమ్మల్ని బాగు చేస్తా. ఎందుకు రమ్మంటున్నాడు? తిరిగి ఎందుకు రమ్మంటున్నాడు? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును. ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, మీ మీద కోపము పడనీయను. నేను కృప కలిగిన వాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించను. నేను మిమ్మల్ని క్షమిస్తాను. తిరిగిరా, నేను క్షమిస్తాను. ఈరోజు నీ హృదయ దోషారోపణ చేసే తప్పులు, నీ బ్రతుకులో నీ ఓడిపోయిన విషయాలు, నీ ఉన్న సమాధులలో రహస్యముగా చీకటిలో చేసే, సమాధిలో చీకటి ఉంటుందండి, సమాధిలో చీకటి ఉంటుంది. చీకట్లో చేసే పనులు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు, ఎవడూ చూడటం లేదని చేసే పనులు, నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే ఒప్పుకోడండి. ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల బాపట్ల నెరవేరాలయ్యా. మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఓడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరబడిపోతున్న వారు యవ్వనస్తులను మీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈ రోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ రోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం, మధురం. కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పైన విలువ త్యాగం చేసినావుగా. పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా